చిట్టి చిట్టి రాగి ముద్దలు. ఈ రాగి ముద్దలు చేసుకొని వేడి వేడిగా చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తోటకూరను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే దీంట్లో పచ్చివాసన పోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర, 1 కప్పు రాగి పిండి వేసుకొని బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా అవుతుంది. ఈ పిండిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు కట్టుకోవాలి. ఈ రాగి ముద్దల్ని మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలాగే ఒక 10 నిమిషాలు స్టీమ్ మీద ఉడికించుకున్నామంటే రాగి ముద్దలు రెడీ అయిపోతాయి. వేడి వేడి రాగి ముద్దల మీద కొంచెం నెయ్యి వేసుకొని చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా హెల్దీ కూడా, ఎందుకంటే రాగి పిండి, తోటకూర ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.